అయితే ఇప్పుడు ఈ మయసభ అన్నది అసలు ఎవరు ఏర్పాటు చేశారు అంటే మయుడు. మయుడు అంటే ఒక పక్షి అని అంటారు. పక్షి రూపంతో ఉన్న అప్పట్లో మనకి ఇప్పుడు గరుత్మంతుడు అన్నా కూడా పక్షియే కదా, కానీ గరుత్మంతుడు అని అంటాం. శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం అంటాం. కాబట్టి వాళ్ళకి కూడా ఒక స్థానం ఉంది. వాటి గురించి మనం అలాగనే కాకుండా వేరేగా కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంతకీ ఎవరు ఈ మయుడు అంటే, మయుడు రాక్షసులకు సభలు అన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఏ రకంగా అయితే మనకి విశ్వకర్మ అని అంటారు, దేవతలకు పైలోకంలో స్వర్గలోకాన్ని నిర్మించింది ఇంద్రసభ అని, లేకపోతే పైలోకంలో అద్భుతంగా ఏది ఉన్నా విశ్వకర్మ నిర్మించారు అంటారు. అంతేకాకుండా భూలోకంలో కూడా కొన్ని అద్భుతమైన ఆలయాలు ఏవైతే ఉన్నాయో అవి మొట్టమొదటిలో భగవంతుడు అలాగ ఒక స్వరూపాన్ని పట్టుకుని వచ్చిన తర్వాత దేవతలందరూ కూడా అక్కడ ఆ దర్శనం చేసుకున్న తర్వాత బ్రహ్మ అడగడము, శ్రీ మహావిష్ణువు ఒప్పుకోవడము, ఇలాంటి కథలతో విశ్వకర్మ ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తే ఈ స్వరూపం అక్కడ ఉంది అని చాలా సందర్భాలలో వింటూ ఉంటాం.